వెంకటరమణ అని మన లాస్యా ఛానల్ నుంచి. అండ్ ఇవాళ మన మిత్రుడు ఒక ఆయన శివ సూర్య గారు అని చెప్పి కామెంట్ సెషన్లో చూడడం జరిగింది. చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్కి అండ్ లవ్ యూ సో మచ్. అండ్ మీరు సపరేట్గా ఎల్డర్ పేషెంట్స్లో ఆర్థోపెడిక్ లైక్ ఆర్థరైటిస్ ఇలాంటివి అంటే జాయింట్ పెయిన్స్, మోకాలు నొప్పులు, పాదాల నొప్పులు, వాటి గురించి ఏమైనా కాస్త విపులంగా చెప్పమన్నారు. సో దాని గురించి నేను కొంచెం హోంవర్క్ చేశాను. సో ఇవాళ దాని గురించి మనం మాట్లాడుకుందాం. నిన్నటి దాకా అయితే మనం కంప్లీట్గా థైరాయిడ్ గురించి మాట్లాడుకున్నాం. థియామిన్ అంటే ఎనర్జీ కన్వర్టర్స్, మనం తినే ఫుడ్ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేసి ఎట్లా మనకి శక్తి తెప్పిస్తున్నాం దాని మీద, అంత ముందర కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇండ్యూస్ చేయడం వల్ల వచ్చే నష్టాలు, సో అంత ముందర పెయిన్ కిల్లర్స్ గురించి అన్నీ మాట్లాడుకున్నాం. సో అలాగే ఇప్పుడు ఆర్థరైటిస్ గురించి మనం మాట్లాడుకున్నాం క్లియర్గా. ఆర్థరైటిస్ అనేది అది మనకి జాయింట్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. అది వేరియస్ రీజన్స్. వాటికైతే ప్రజెంట్ మనకున్న స్టడీస్ ప్రకారం చూస్తే ట్రీట్మెంట్ అనేది మేనేజ్ చేయొచ్చు, కాకపోతే పర్మనెంట్గా క్యూర్ అయితే లేదు. సో ఈ ఆర్థరైటిస్ మేజర్గా వచ్చే కారణాలు ఏంటంటే ఓవర్ వెయిట్, అంటే ఒబేస్ పేషెంట్స్, బాగా ఎక్కువ లావుగా ఉన్న బాడీ వెయిట్ బేర్ చేయలేక కార్టిలేజెస్ ఏవైతే ఉంటాయో దెబ్బతింటాయి. సో అది దెబ్బతినడం వల్ల మీకు రాసుకుని ఇలాగా రెండు రాసుకుని ఆ కార్టిలేజ్ ఏదైతే ప్రొటెక్షన్ ఉందో అది విరిగిపోవడం వల్ల, ఇవి రాసుకోవడం వల్ల విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. సో దానికి మళ్ళీ మీరు పెయిన్ కిల్లర్స్ తీసుకోవాలి, లేకపోతే స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ లాంటివి తీసుకోవాల్సి వస్తుంది. రెండో కారణాలు ఏంటంటే మనకి యూరిక్ యాసిడ్ అన్నది ఎక్కువ బాడీలో ఎక్కువ అయిపోతున్నప్పుడు, అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, మీ బాడీలో కొన్ని కెమికల్స్ వేస్ట్ ఉంటాయి, అవి ఒక యూరిక్ యాసిడ్ కింద కన్వర్ట్ అవుతాయి. దాన్నే ప్యూరైన్స్ అంటాం. సో ఇది బాడీలో ఎంత ఉండాలో అంత ఉంటే, ఎంత షెడ్ అవ్వాలో అంత షెడ్ అయ్యి ఆ కెమికల్ దాన్ని కిడ్నీస్ ద్వారా ఫిల్టర్ చేసి బయటికి తోసేస్తుంది రెగ్యులర్ ప్రాసెస్లో. సో ఈ ఆర్థరైటిస్కి వన్ ఆఫ్ ద రీజన్ అది కూడా అనమాట. ఇదేంటంటే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువైపోతే ఏమవుతుందంటే వేస్ట్ మ్యాటర్ ఎక్కువ పెరిగిపోయి ఆ క్రిస్టల్స్, యూరిక్ క్రిస్టల్స్ అన్నీ కూడా మీకు ఆ కార్టిలేజెస్ దగ్గర చేరి అవి మీకు పెయిన్ తెప్పిస్తూ ఉంటాయి. కంటిన్యూస్గా విపరీతంగా పెయిన్ వస్తూ ఉంటుంది ఆ క్రిస్టల్స్ అక్కడ చేరడం వల్ల, రైట్. సో మూడోది షుగర్ వల్ల, వాటి వల్ల కూడా మనకి జాయింట్ పెయిన్స్ లాంటివి వస్తాయి. సో దీంట్లో వివిధ రకాలు ఉన్నాయి. దాంట్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాడు, ఆస్టియోపోరోసిస్ అంటారు, గౌట్ అంటారు, అదే సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు, రైట్. సో ఈ ఈ రకాలన్నీ కూడా మీకు జాయింట్ లైనింగ్ ఏవైతే దెబ్బతుంటాయో, సో అలాంటప్పుడు ఏంటంటే ఇలాంటి పెయిన్స్ అవి వస్తూ ఉంటాయి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటే సోరియాసిస్ వచ్చిన పేషెంట్స్కి ఏదైనా లైనింగ్ కానీ ఏమన్నా కార్టిలేజ్ కానీ దెబ్బతింటే ఆర్థరైటిస్ అంటారు, రైట్. గౌట్ ఇలా వివిధ రకాలైన ఆర్థరైటిస్ అయితే ఉంటాయి. వీటి గురించి మనం రెగ్యులర్గా ప్రతి అంశానికి గౌట్ అంటే ఏంటి, అది ఎందుకు వస్తుంది, రొమటాయిడ్ ఎందుకు వస్తుంది, ఆస్టియోపోరోసిస్ ఎందుకు వస్తుంది, ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి. ఇప్పుడు ఈ ఆర్థరైటిస్లోనే మీకు మన ఇమ్యూన్ సిస్టమ్ మన కార్టిలేజ్ మీద దాడి చేస్తుంది. లేదా యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ పెరిగిపోయింది అనుకోండి, ఆ ఎక్కువ పెరిగిపోయిందంట ఆ కెమికల్ ప్యూరైన్స్ రూపంలో ఇదంతా క్రిస్టల్స్గా ఫామ్ అయిపోయి జాయింట్స్లో ఉండిపోతుంది. ఎప్పుడైతే జాయింట్స్లో ఉండిపోయిందో మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని వెళ్ళి అటాక్ చేస్తుంది. సో దీనివల్ల కూడా మనకి పెయిన్స్, వాపు అంటే ఇన్ఫ్లమేషను, స్వెల్లింగ్, ఎక్కువ వాపు ఉండడం ఇలాంటివి కూడా మనకి అవుతూ ఉంటాయి. సో ఆర్థరైటిస్కి మందులు ఏమైనా ఉన్నాయా అంటే, జనరల్గా చాలామంది వాళ్ళకి ఇది ఆర్థరైటిస్ అని పేరు పెట్టక ముందర వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బయట మార్కెట్లో లభించే పెయిన్ కిల్లర్స్, గ్యాస్ టాబ్లెట్స్ వాడుతూ ఉండేవాళ్ళు. సో అదంతా మంచిది కూడా కాదు. సో కొన్ని రీనల్ ఫెయిల్యూర్ కేసెస్ కూడా అప్పట్లో చాలా అయినాయి అనమాట. ఓకే. సో మీకు ఏదైనా ఆర్థరైటిస్ అని డౌట్ వచ్చిందంటే మీరు ఏ ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళడం నేను కామెంట్ చేయట్లేదు. డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. అలోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీకు అతను వాళ్ళు డయాగ్నోస్ చేస్తారు. మీకు యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయి క్రిస్టల్స్ కింద మీ జాయింట్స్లో పేరుకుపోయాయా, అదొకటి చూస్తారు. అది రెండోది రుమటాయిడ్ ఆర్థరైటిసా, లైక్ ఈ యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్గా ఏదైతే అలా ఉండిపోయాయో ప్యూరైన్స్ రూపంలో, కొన్ని వేస్ట్ కెమికల్స్ బాడీలోకి తీసేదాన్ని ప్యూరైన్స్ అంటారు, ఉండిపోయాయో ఇమ్యూన్ సిస్టమ్ ఆటోమేటిక్గా అటాక్ ఇస్తుంది. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ అంటారు. దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, రైట్. ఒబెసిటీ వచ్చిందనుకో దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సోరియాసిస్ ఆర్థరైటిస్ వచ్చిందనుకో దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. గౌట్ వచ్చిందనుకో దానికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది. సో డయాగ్నోసిస్ అన్నది వీటిని పట్టుకోవడం చాలా కష్టం.
మనం టీవీలో అడ్వర్టైజ్మెంట్లు చూసేసి అక్కడ ఆయిల్స్ పోసేసి లేకపోతే మసాజ్ చేసేస్తే తగ్గిపోతుంది అనుకుంటే మనకంటే బుద్ధి తక్కువ వాళ్ళు ఇంకెవరు ఉండరు. మేబీ టెంపరీగా కాస్త వాపు తగ్గి మీకు పెయిన్ తగ్గచ్చు ఆ పర్టికులర్ టైంలో, మళ్ళీ యథావిధిగా అది వెనక్కి వచ్చేయడం జరుగుతుంది. సో మీరు ఏంటంటే ఒబేస్ పేషెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే మీరు మీ కొవ్వు పదార్థాన్ని శరీరంలో తగ్గించుకుని తీరాలి. ఒకవేళ మీకు షుగర్ ఉందంటే షుగర్ని కంట్రోల్లో తీసుకొచ్చి తీరాలి. మన మోకాళ్ళ మీద కార్టిలేజెస్ మీద బరువు అనేది ఎక్కువ పడకుండా జాగ్రత్తగా దాన్ని మేనేజ్ చేయడం మనకి రావాలి. ఎంత కావాలో అంత తినాలి అని చెప్పి నేను మనం మాట్లాడుకున్నాం దాని గురించి. ఇలాంటి వాటి అన్నిటికీ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఏం తినాలి అన్నది కూడా ఉపయోగపడుతుంది. న్యూట్రిషన్ అన్నది కూడా బాడీకి చాలా ఇంపార్టెంట్. మనకి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అవ్వడం వల్ల కూడా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. ఈ ఆర్థరైటిస్ అన్నది ఏజ్ వల్ల కూడా, మనకి ఎక్కువ ఏజ్ రావడం వల్ల కూడా మన కార్టిలేజెస్ వీక్ అయ్యి అవి కొంచెం విరగడము, ఆ జాయింట్స్ దగ్గర ప్రొటెక్టివ్ లేయర్ అంతా ఊడిపోవడం వల్ల కూడా వస్తాయి. సో రీసెంట్ వాటికి ట్రీట్మెంట్స్ ఏమున్నాయంటే సర్జరీస్ ఉన్నాయి, కొన్ని స్టిరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు. అంటే ప్యారలల్గా మీకు స్టిరాయిడ్ ఇవ్వడం వల్ల కాస్త వాపు నొప్పి తగ్గి ప్యారలల్గా దానికి వాళ్ళు వేరే వైద్యం ఇస్తూ ఉంటారు కంప్లీట్గా కాకపోయినా మేనేజ్ చేయడానికి, రైట్. సో యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ ఉంటే దాన్ని ఎలా తగ్గించాలని చెప్పి మన అలోపతి డాక్టర్స్కి బాగా తెలుసు. సో సోరియాటిక్ ఆర్థరైటిస్ వచ్చినప్పుడు దానికి ఏం చేయాలి, రొమటైడ్కి వచ్చినప్పుడు ఏం చేయాలి, ఆస్టియోపోరాసిస్ వచ్చినప్పుడు ఏం చేయాలి. సో వీటి గురించి మనం ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా మనం ప్రతి వీడియోలో మాట్లాడుకుందాం మీకు ఒక అవగాహన వచ్చేదాకా. కానీ మీకు పెయిన్ వస్తుంది, నుంచోలేకపోతున్నారు, లాక్ అయిపోతుంది, లేకపోతే ఈ యూరిక్ యాసిడ్ మీద మన ఇమ్యూన్ సిస్టమ్ అటాక్ ఇచ్చినప్పుడు ఒక పెయిన్ ఉంటుంది, అది కూడా వాపుతో సంబంధించి ఉంటుంది. ఇలాంటివి ఏవైనా మీకు అనిపించినప్పుడు మీరు డైరెక్ట్గా ఒక ఆర్థోపెడిక్ సర్జన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు క్లియర్గా కొన్ని బ్లడ్ టెస్టులు రాసి దాని ప్రకారం మీకు ఫర్దర్గా ట్రీట్మెంట్ ఇచ్చి సిచ్యువేషన్ని మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. బేస్ లెవెల్ నుంచి వాళ్ళు ఎలా క్లియర్ చేయాలని ఆలోచిస్తారు, దాని తగ్గ డైట్ చెప్తారు. సో దయించి మీరు ఈరోజు మీకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మైండ్లో పెట్టుకుని ఎవరికైనా సమస్యలు ఉంటే స్పైన్ సర్జను, ఆర్థోపెడిక్ సర్జను, లేకపోతే ఆర్థోపెడిక్ డిఎమ్స్ ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీకు సరిపోతుంది. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే షేర్ చేయండి, చాలామందికి వాళ్ళకు ఉపయోగపడుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్స్ చాలా 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 తగ్గిపోయినాయి. సో ప్లీజ్ కైండ్లీ హెల్ప్ మీ అండ్ నోటిఫికేషన్ మీ కొట్టండి, వీడియోస్ వస్తాయి. కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ బ్లెస్సింగ్స్, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లు మీ రమణ. బాయ్.